అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత దారుణమైన దెబ్బతినడానికి కారణం ఏమిటి అంటే పరిపాలనా పరంగా అలాగే ఆ పార్టీ రాజకీయ అంశాల్లో ఏ విధంగా వెనుకబడింది అనేది మనం చాలా కారణాలు చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు పార్టీ పరంగా ఇంటర్నల్గా వాళ్ళలో చర్చ జరుగుతుంది. ఇంటర్నల్గా కూడా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అసలు కొంతమంది నాయకుల వల్లనే ఓడిపోయాము, కొంతమంది నాయకుల వలన చాలా దారుణంగా దెబ్బతిన్నాము అనే చర్చ ఇప్పుడు తెర మీదకి వచ్చింది. చాలామంది నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిదే తప్పు అంటున్నారు. ఆయనే అసలు ప్యాలెస్ నుంచి బయటకు రాలేదు, ప్రజల్లో తిరగలేదు, ప్రజల్లో తిరిగినా సరే బారికేడ్లు పెట్టుకున్నారు, తక్కువ దూరం కూడా హెలికాప్టర్లు వాడారు, ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారు, మోనోపాలిజం అంటే ఏకపక్షంగా నియంతృత్వ ద్వారంతో వ్యవహరించారు, పార్టీ ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్లు ఇవ్వలేదు, అధికారంలో ఉన్న నాళ్ళు ఆయనే అలా ఉండడం వల్లనే ప్రజలకు దూరం అయ్యారు, కార్యకర్తలకు దూరం అయ్యారు, కార్యకర్తలను సరిగ్గా పట్టించుకోలేదు, అందుకే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి చాలామంది 90% మంది నాయకులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీలో నిజంగా పార్టీ పట్ల డెడికేషన్ ఉన్న 90% మంది నాయకులు అదే అభిప్రాయంతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారితే తప్పు అంటున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకోవట్ల. తన దగ్గర ఒక ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ ఉంది, ఐపాక్ కాకుండా మరో ఏజెన్సీ ఉంది. సో వాళ్ళ ద్వారా అసలైన కారణాలు ఏంటి అని తెప్పించుకునే క్రమంలో ఒక ముగ్గురు నాయకులు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు, వీళ్ళ ముగ్గురు విషయంలో ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా నియోజకవర్గాలను కూడా అంటిపెట్టుకొని చాలా నియోజకవర్గాల్లో పర్సనల్ గ్రూపులు మెయింటైన్ చేసి, జిల్లాల్లో కూడా గ్రూపులు మెయింటైన్ చేసి పార్టీ పరంగా చీలికి తీసుకొచ్చారు ఒక రకంగా. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఎమ్మెల్యేలకి మధ్య ఒక గోడ కట్టడంలో ఐఏఎస్ ధనుంజయ రెడ్డి గారి పాత్ర, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారి పాత్ర ఉంది. వీళ్ళిద్దరూ కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలని కలవలేదు, ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారిని కలవలేదు, కనీసం నియోజకవర్గాల్లో సమస్యలు, జిల్లా సమస్యలు చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది, అపాయింట్మెంట్లు కూడా ఇప్పించలేదు. అట్లీస్ట్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి గారిని కలవాలన్నా సరే ఒక 3-4 గంటలు ఛాంబర్లో వెయిట్ చేయాల్సి వచ్చేది అని చాలామంది ఎమ్మెల్యేలు ఇదే అభిప్రాయంతో ఉన్నారు. సో పార్టీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇంత దారుణంగా ఉండడానికి కారణం పార్టీ స్ట్రక్చర్ని పట్టించుకోకపోవడం. ఎవరైతే బూత్ లెవెల్లో స్ట్రాంగ్గా సీరియస్గా వర్క్ చేయాలో ఆ స్ట్రక్చర్ని పట్టించుకోవాలి. నేరుగా తనను చూసే ఓట్లు వేస్తారనే కాన్ఫిడెన్స్లో జగన్ ఉన్నారు. జగన్ చుట్టూ ఉన్న ఈ సోకాళ్ళు మనం ఇప్పుడు చెప్పుకున్న వాళ్ళు ఇలా ఉన్నారనమాట. సో ఇప్పుడు అలాగే అంటే ఐఏఎస్ ధనుంజయ రెడ్డి గారితో పాటు ఆయన రిటైర్ అయిపోయారు, ఆయన సంగతి పక్కన పెడితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పుకున్నాం కదా ఆయన పాత్ర మీద. ఆయన తను ఉన్న పవర్ వాడుకొని సొంతంగా కొన్ని వ్యవహారాలు నడిపించారు. కొంతమంది దగ్గర ముడుపులు తీసుకొని ఏవో కొన్ని చేశారనేది కొన్ని ఆరోపణలు ఉన్నాయి. సో అవి కూడా ఎమ్మెల్యేలు కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా ఆరోపణలతో గట్టిగానే పట్టుకున్నారు. సీఎం ఒక ఫిర్యాదులు కూడా చేశారు గతంలోనే. అవి జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోవాలి. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తనకు సంబంధం లేని వ్యవహారాల్లో కూడా దూరిపోయి ఒక టీమును పెట్టుకొని సర్వేలు చేసి మనం గెలిచేస్తున్నాం, మనకు 130 వస్తున్నాయి, మనకు 120 వస్తున్నాయని చెప్పి పదే జగన్మోహన్ రెడ్డి గారికి రిపోర్ట్లు ఇచ్చారు. ఇటువైపు ఐపాక్ ఇస్తున్న రిపోర్ట్లు, ఇటువైపు చెవిరెడ్డి గారు ఇస్తున్న రిపోర్ట్లు, ఇవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఓకే ఇంకా గెలిచేసినట్టే అనుకున్నారు. కానీ ఈ రిపోర్టు తప్పు, ఆ రిపోర్టు తప్పు, అదొకటి. మరోవైపు విజయసాయిరెడ్డి గారు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కానీ, తర్వాత నెల్లూరు, ప్రకాశం, బాపట్ల ప్రాంతాల ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కానీ ఏకపక్ష ధోరణితో వ్యవహరించడం, ఎమ్మెల్యేలకు ప్లస్ ఆ జిల్లాలో కీలక నాయకులకు మధ్య పడకపోవడం, అటు ఉత్తరాంధ్రలో కూడా చాలా నియోజకవర్గాల్లో సొంతంగా ఒక క్వార్టరీని ఏర్పాటు చేసుకోవడం, ఇవన్నీ కూడా బాగా దెబ్బకొట్టాయి. సో ఓవరాల్గా చెప్పుకోవాలంటే పార్టీ పరంగా, పార్టీలో నాయకత్వం పరంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అలాగే విజయసాయిరెడ్డి గారు, వీళ్ళ ముగ్గురు పాత్ర ఎక్కువగా ఉంది అని దాదాపుగా పార్టీలో 90% మంది అబౌవ్ ఇదే అభిప్రాయంతో ఉన్నారు. వీళ్ళ కారణంగానే పార్టీ ఈ పరిస్థితుల్లో ఉంది అని. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా తెలియదా అంటే తెలుసు ఖచ్చితంగా. తెలిసినా సరే ఇప్పటికిప్పుడు వాళ్ళని పార్టీ నుంచి పంపించేయడమో లేదంటే మీ సేవలు అవసరం లేదని చెప్పడమో ఉండదు. ఇప్పుడు గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఉన్నారు, పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది, వాళ్ళకేమీ ఉండదు. ఎవరి మీద ఈ విజయసాయిరెడ్డి గారికో, సజ్జల గారికో, లేదంటే ఈ మనం చెప్పుకున్న వీళ్ళకి చెవిరెడ్డి గారికో వీళ్ళకి ఎవరికి పాత్ర ఉండదు. వీళ్ళందరూ సైడ్ అయిపోతారు ప్రస్తుతానికి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కొత్త వాళ్ళని అలవాటు చేసుకుంటారు, కొత్త క్వార్టర్ నిర్మించుకుంటారు. పార్టీ కష్టంలో ఉన్నప్పుడు ఎవరైతే స్ట్రాంగ్గా నిలబడగలరో అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. సో ఈ ముగ్గురు మీద పార్టీలో ఏ కీలక నాయకుడు కలిసినా సరే చెవిరెడ్డి గారు అండ్ విజయసాయిరెడ్డి గారు అండ్ సజ్జల వీళ్ళ ముగ్గురు వ్యవహారమే చర్చ జరుగుతుందన్నమాట. థ్యాంక్ యూ.